బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా డైరీని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు డైరీ చూడు, అమ్మకానికి మదర్ డైరీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 30.5 ఎకరాల విక్రయానికి ప్లాన్. ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో భూముల విక్రయమే ఎజెండా. ఇంతకు ముందు కూడా ఒత్తిడి వచ్చినా కూడా ఒప్పుకొని బీఆర్ఎస్ సర్కార్ మదర్ డైరీకి గడ్డుకలం దాపరించిందా? కాంగ్రెస్ హయాంలో నామరూపాలు లేకుండా కుట్రలు చేసే కథం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాడి రైతులకు వరమైన యూనియన్ కాలగర్భంలో కలిపేందుకు పన్నాగాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫిబ్రవరి 7న సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మదర్ డైరీ భూముల విక్రయాన్ని ఎజెండాగా పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తుల పరస్పర సహకార సంఘానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం లేదండి. ఇక్కడ పాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాల ఉత్పత్తుల మీద ఎక్కడైతే భూములు ఎక్కువ ఉంటాయో ఇక్కడ ఎంత ఉన్నాయి? 30.5 ఎకరాలు ఉన్నాయండి. దాదాపుగా 30 ఎకరాల చిల్లరనది. ఆ భూములన్నింటినీ కూడా కథం చేయాలంటే ఏం చేయాలి? దాని మీద ఏదో ఒక రకంగా రాయేయాలి. ఇప్పుడు మంచి కుక్కను పిచ్చి కుక్క అని ఏ విధంగా ముద్ర ఎత్తారో ఆ విధంగా ఒక ముద్ర వేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారో ఆ ముద్ర వేసిన తర్వాత అది పిచ్చి కుక్కర్ అనైనా అని దాని తర్వాత మంచి కుక్కని కాస్త ఎర్రి కుక్క పిచ్చి కుక్క అని ఏ విధంగా పేరు వస్తుందో ఏదైనా ఒక మంచిగా నడుస్తున్న సంస్థ మీద అలాగే ఆరోపణ చేసి పూర్తి స్థాయిలో దాన్ని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా జరుగుతున్నది గదే. ఆడేం పెద్ద విచిత్రం లేదు. భూమి మీద రాజకీయ నేతల కన్నుబడ్డది. దాన్ని ఎలాగైనా వాళ్ళు దక్కించుకోవాలి. అది వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించో లేకపోతే ఇంకొకరో పేరు మీద పెట్టి దాన్ని ఎట్లాగైనా లాక్కోవాలి. వాళ్ళ మీద అది రాబందుల కన్నుబడ్డానికి ఇంకా మిగులుతుందా? గదే జరుగుతున్నది అక్కడ. గంతే. దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.